పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓ వ్యక్తి అర్ధనగ్న ప్రదర్శనకి దిగాడు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గోసిక రాజేశం తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓదెల మండలం మడక గ్రామంలో 10 ఎకరాల ప్రభుత్వ భూమి దురాక్రమణపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన సమస్య పరిష్కారం కాలేదన్నారు. దీంతో ఇవాళ కలెక్టరేట్లో అర్ధనగ్న ప్రదర్శనకు దిగి నిరసన వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి, కానీ వారు పట్టించుకోలేదు. ఆ క్రమంలో మేము రెవెన్యూ మినిస్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వారు ఆదేశాలను జారీ చేశారు. వారి ఆదేశాల అనుసారం జిల్లా కలెక్టర్ గారు ఓదెల మండల రెవెన్యూ సిబ్బంది సర్వేయర్ ద్వారా పోలీస్ వ్యవస్థ ద్వారా అక్కడ నిర్ధారించారు. 10 ఎకరాలు సుమారు 10 ఎకరాల భూమి అక్కడ దురాక్రమణకు గురైంది అనేటువంటి నిర్ధారించారు. అక్కడ హద్దురాలు అదే క్రమంలో సర్వేర్ గిట్ట ఎంఆర్ఓ వారి ఆధ్వర్యంలో హద్దురాలను ఏర్పాటు చేసి కనీలు పాతడం జరిగింది. కానీ మళ్ళీ దురాక్రమణదారులు యథావిధిగా కనీలను పీకి పారేసి మళ్ళీ భూమి సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మళ్ళీ మేము జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా కూడా వారు నిర్లక్ష్యం వహించారు. ఆ కారణంగా మేము ఈరోజు అంటే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వ భూములను రక్షించాలి, ప్రభుత్వ భూములు కాపాడాలి అనేటువంటి అసెంబ్లీలో కూడా చర్చించి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాలను తీసుకొని ప్రభుత్వం నడుస్తూ ఉంటే ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఓదెల మండలం ఈ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వ భూములు కాపాడే క్రమంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా వీరు వెళ్తూ ఉన్నారు. అంటే సుమారు 3-4 కోట్ల విలువ చేసేటువంటి భూముల్ని ఇలా దురాక్రమణకు గురైతే నిర్ధారించిన తర్వాత కూడా వారిని కాపాడలేకపోతున్నందుకు వీరి ఉద్దేశం, దీనికి వెనుక ఉన్నటువంటి మతలబు ఏంటిదని చెప్పేసి మేము ఇక్కడ ఈరోజు ప్రజావాణిలో మేము నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఎన్నోసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి, కానీ వారు